గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని గురించిన విషయాలని చాలా ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలను మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఈజీగా గ్రూప్లలో జాయిన్ అవ్వగలరు. మొదటి న్యూస్ కనుక చూసుకుంటే, టెట్ రిజల్ట్ వాయిదా, ఫలితాలపై ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫలితాలపై ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. బుధవారం రిలీజ్ కావాల్సిన టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. అయితే ఎన్నికల కోడ్ కన్నా ముందే నోటిఫికేషన్ రావడంతో పాటు దాంట్లో ఫిబ్రవరి 5న ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. టెట్ పూర్తిగా గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించింది కావడంతో ఇబ్బందులు రాకుండా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 7 ఉమ్మడి జిల్లాల్లో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. తర్వాత చూసుకుంటే, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తాం, ఇదే మా కమిట్మెంట్, సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికలపై మాస్టర్ ట్రైనర్లకు నేడు శిక్షణ. ఇన్ టైంలో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశం. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్టర్ ట్రైనర్లకు ఎన్నికల విధులపై శిక్షణ నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో బుధవారం ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సెక్రటరీ అశోక్ కుమార్ జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులకు ఉత్తర్వులు అనేది జారీ చేశారు. 59 కులాలు 3 గ్రూపులు. ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించిన ఏకసభ్య కమిషన్ ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లు అమలు చేయాలని సిఫార్సు. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికపై ప్రకటనను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. మొదటి గ్రూపులో 15, రెండో గ్రూపులో 18, మూడో గ్రూపులో 26 కులాలు. ప్రస్తుతం ఎస్సీలకు 15% రిజర్వేషన్. గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% రిజర్వేషన్ సిఫార్సు. గ్రూపుల వారీగా రోస్టర్ పాయింట్లు సైతం నిర్దేశించిన కమిషన్. తర్వాత న్యూస్ చూసుకుంటే, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, భవిష్యత్తులో సమస్యలు రాకుండా జీవోలు తెస్తాం. తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4 అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఎస్సీ వర్గీకరణకు మండలి ఆమోదం, తీర్మానం ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తర్వాత న్యూస్ తేలిన ఎంపీటీసీల లెక్క. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,810 స్థానాలకు ఎలక్షన్. మండలానికి కనీసం 5 ఎంపీటీసీ స్థానాలు ఉండేలుగా కసరత్తు. గతంలో 5,857 ఎంపీటీసీలు కాగా ఈసారి తగ్గిన సంఖ్య. ఇయాలే ఢిల్లీ ఎన్నికలు. 1.56 కోట్ల మంది ఓటర్లు, 13,000 పోలింగ్ బూతులు, 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు. ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా. తర్వాత న్యూస్ చూసుకుంటే, ఉద్యోగాలకు ఉచిత శిక్షణ. తెలంగాణ బీసీ స్టడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సుల్లో ఉచిత కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీస్ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. అర్హులైన నిరుద్యోగులు ఈ నెల 9 వరకు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థి తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉండాలన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇంటర్ డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని, అభ్యర్థులకు 12 నుంచి 14వ తేదీ వరకు ఈ నెల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. వివరాలకు ఈ నంబర్కి కాల్ చేయాలని చెప్పి ఉచిత నంబర్ అనేది కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. తర్వాత న్యూస్ చూసుకుంటే, ఆన్లైన్లో సెలవు దరఖాస్తులు. ప్రత్యేక పోర్టల్కు రూపకల్పన, సాఫ్ట్వేర్ ప్రతులు ఆవిష్కరించిన కలెక్టర్. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు సెలవు మంజూరుకు ఇక ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పారదర్శకంగా సెలవు మంజూరు చేసే క్రమంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక పోర్టల్కు రూపకల్పన అనేది చేసింది. తర్వాత న్యూస్ చూసుకుంటే, విద్యా హక్కు చట్టంపై స్పందన ఏది? తెలంగాణ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్పై సుప్రీం ఆగ్రహం. తదుపరి విచారణలోగా దాఖలు చేయాలని ఆదేశాలు.
విద్యా హక్కు చట్టంపై దాఖలైన ప్రయోజన వ్యాజ్యంపై కౌంటర్ ఎందుకు వేయలేదని తెలంగాణ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మంగళవారం విచారణ చేపట్టిన విక్రమ్నాథ్, సంజయ్ కరోల్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయకుంటే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరించింది. తర్వాత న్యూస్ మనం చూసుకుంటే, వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, కేంద్రం స్పందించకున్నా ఇక్కడే నిర్ణయం అంటూ బీసీ రిజర్వేషన్లపై సీఎం వ్యాఖ్యలతో జోరుగా ప్రచారం. తర్వాత ఎస్సీ ఉపకులాల వారీగా దరఖాస్తుల స్వీకరణ, ప్రవేశ పరీక్షల్లో అమలు, ఉన్నత విద్యామండలి నిర్ణయం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలి నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు ఉపకులాల వారీగా దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం అనేది తీసుకున్నది. ప్రస్తుతం ఎస్సీ విద్యార్థులలో ప్రవేశాలలో 15% రిజర్వేషన్ అమలవుతుండగా ఆ సామాజిక వర్గంలో ఉపకులాలతో సంబంధం లేకుండా సీట్లు కేటాయిస్తున్నారు. తాజాగా ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అసెంబ్లీ, మండలి వర్గీకరణకు మంగళవారం ఆమోదం తెలిపాయి. ఇది అమల్లోకి వస్తే గ్రూపుల వారీగా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ నోటిఫికేషన్ ఈ నెల 20న విడుదలవుతుంది. 25 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆలోపు ఎస్సీ వర్గీకరణ జీవోలు వెలువడితే 3 గ్రూపుల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తారు. లేని పక్షంలో ఉపకులాన్ని ఆన్లైన్ దరఖాస్తులో విద్యార్థులు పొందుపర్చాల్సి ఉంటుంది విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. దానివల్ల ప్రవేశాల సమయంలో రిజర్వేషన్ అమలు చేయడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు. ఐసెట్, పీజీసెట్, ఎడ్సెట్, లాసెట్, ఈసెట్, పీఈసెట్లోనూ ఇదే అమలు చేస్తామని వెల్లడించారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే, జేఈఈ మెయిన్ ప్రాథమికకి విడుదల, రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ. జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్ 1 పరీక్షల ప్రాథమికకి మంగళవారం విడుదలైంది. గత నెల 22 నుంచి 29 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఈ నెల 6వ తేదీ రాత్రి 11:50 వరకు పంపవచ్చని జాతీయ పరీక్షల సంస్థ తెలిపింది. విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్సైట్లో పెట్టినట్లుగా పేర్కొంది. తర్వాత న్యూస్ చూసుకుంటే, దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం పలు రంగాల నిపుణులతో మహారాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఓ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. ఇందులో ఐఐటీ ముంబై డైరెక్టర్లు, గూగుల్ ఇండియా, మహీంద్రా గ్రూప్, ఎల్&టీ ప్రతినిధులు, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు, రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్ నిపుణులు ఉన్నారు. తర్వాత కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే, 67వ గ్రామీ అవార్డుల వేడుకలలో భారత్ సంతతికి చెందిన అమెరికన్ గాయకురాలు చంద్రికా టాండన్కు గ్రామీ అవార్డు దక్కింది. ఈమె రూపొందించిన త్రివేణి ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డు గెలుచుకుంది. గ్రామీ అవార్డును సంగీత ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. 2025 ఫిబ్రవరి 3న లాస్ ఏంజల్స్ వేదికగా ఈ వేడుక జరిగింది. 2024 ఆగస్టు 30న ఆమె త్రివేణి ఆల్బమ్ విడుదల చేశారు. మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే వ్యవస్థను హైదరాబాద్లోని ఇన్కాయిస్ భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇన్కాయిస్ 5 రోజుల ముందు సముద్ర వాతావరణ సమాచారాన్ని ప్రకటిస్తుండగా దాన్ని 10 రోజుల ముందుచ్చేలా రూపొందించిన ఇగోరా-1 ఇన్కాయిస్ గ్లోబల్ ఈషన్ రీఅనాలిసిస్ మొదటి దశ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు అమెరికా, యూరోపియన్ యూనియన్ EU ఆధ్వర్యంలో ఈ తరహా పరిశోధనలు చేస్తుండగా వాటితో సహా భారత్ స్థానం దక్కించుకుంది. 2025 ఫిబ్రవరి 3న ఇన్కాయిస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ బాలకృష్ణన్ నాయర్ దీనిని ప్రారంభించారు. తర్వాత కనుక చూసుకుంటే, కేంద్ర బడ్జెట్ 2025-26లో ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టులకు 9,417 కోట్లు, తెలంగాణకు 5,337 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఫిబ్రవరి 23, 2025న వెల్లడించారు. తర్వాత చూసుకుంటే, అశోకుడి బౌద్ధ మత దీక్ష గురువు ఎవరు అని చెప్పి సివిల్స్, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలు ప్రత్యేకం
ఇండియన్ హిస్టరీ గురించి మాదిరి ప్రశ్నలు రావడం జరిగింది. అలాగే గుండె లయను నియంత్రించే విటమిన్ల గురించిన సమాచారం అనేది కూడా రావడం అనేది జరిగింది. తర్వాత నమస్తే తెలంగాణ నిపుణులు చూసుకుంటే శిలాజ ఇంధనాలకు స్వస్తి, గ్లోబల్ వార్మింగ్కు విముక్తి, పోటీ పరీక్షల ప్రత్యేకంలో భాగంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన న్యూస్ అనేది రావడం జరిగింది. అలాగే సాక్షి భవితాలో గోల్కొండ ఏ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచింది అని చెప్పి గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకంగా జనరల్ స్టడీస్ తెలంగాణ చరిత్రకు సంబంధించిన మాదిరి ప్రశ్నలు. అలాగే ఏది ఏకైక వాయురూప హార్మోన్ అని చెప్పి రావడం అనేది జరిగింది. మాదిరి ప్రశ్నలకు సంబంధించిన వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా నేను గ్రూప్లో అప్లోడ్ చేశాను, గ్రూప్లో పెట్టడం జరిగింది. మీరు వాట్సాప్ మరియు టెలిగ్రామ్ రెండిట్లో కూడా ఉంటుంది. దానికి సంబంధించిన లింక్స్ ఉన్నాయి కదా, దాని ద్వారా మీరు గ్రూప్లలో జాయిన్ అయ్యి ఈ విషయాలను తెలుసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.